ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అర్థమైంది పెద్దమ్మ. ఈ గ్యాప్ లోనే వాళ్ళని చెడుగుడు ఆడేసుకోమంటున్నావు. ప్రస్తుతానికి వాళ్ళని బంత్ అనుకుని ఫీల్ అవుతానమ్మా. గోల్ ఉండదు కానీ వాళ్ళ గోల మాత్రం మామూలుగా ఉండదు. జాగ్రత్త. అన్నా 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 ఏమైందన్నా? ఎవరు కొట్టారన్నా? వీడిని ఎవడు కొట్టాడరా? ఏం అర్థం కావట్లేదేంట్రా? ఏమ్మా మీరేనా మా వాడిని కొట్టింది? ఏంటి చెంటి? మేమా? మేమిద్దరం ఆడపిల్లలు, మేమెందుకు కొడతామండి? అసలు ఏం జరుగుతుంది? మాకేమైనా ప్రమాదం ఉందా? ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. నువ్వు వెళ్ళి లోపల చూసుకో, నేను బయట చూసుకుంటా.
కేల్ కథం పెద్దమ్మా. పవర్ పోయొచ్చిన ప్రతిసారి మా పవర్ ఏంటో మాకు తెలిసింది. పారిపోయారు కదూ. ఇక్కడే ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేయించేవాళ్ళం పెద్దమ్మా. మేం కొట్టిన దెబ్బలకి కట్లు కట్టించుకోవడమో కాపడం పెట్టించుకోవడమో చేస్తారమ్మా. రాబా అద్య, మీరిక్కడికి రావటం మంచిదైందమ్మా. మేమొచ్చినా వాళ్ళతో గొడవ పడేవాళ్ళమేమో కానీ నువ్వు ఇచ్చిన ఐడియా వల్ల రౌడీలు పరారయ్యేలా చేయగలిగావు కదా పెద్దమ్మా. ఇక నాన్న జోలికి ఎవరు రారులేమ్మా. నా కూతుళ్ళుండగా నాకెందుకు భయం? ఇక్కడ ఆపేసేయండిలేండి. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. ఎన్నిసార్లు చెప్పాను కాలేజ్ వైపు రావద్దు అని? కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తే ఎందుకు వస్తాను? క్లాస్లో ఉన్నాను, మొబైల్ సైలెంట్లో ఉంది. ఆ మాత్రం దానికే వచ్చేస్తావా? ఆగలేవా? షుగర్ పేషెంట్వా? అప్పులోళ్ళు వచ్చినట్టు వచ్చావు? అవును, అప్పు కోసమే వచ్చాను. అప్పులోడు అంటే అప్పు ఇచ్చినవాడు, తీసుకునేవాడు కాదు. అది సరే గాని ఇప్పుడు నువ్వు దిగిన కారు ఎవరిది? ఎందుకు? చెప్పు, చెప్తాను. కొత్తగా హాకీ టీంలోకి ఒక ప్లేయర్ వచ్చింది. ఆ రోజు రామలక్ష్మి ఎక్కిందని చెప్పిన కారు ఇదే అనిపిస్తోంది.